రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రాధాన్యత క్రమంలో రైతులకు మేలు చేసే ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నీటి వాటాలు ప్రాజెక్టులపై రాజకీయ నాయకుల వైఖరిని సరైంది కాదన్నారు. రాయలసీమ ప్రజలకు కృష్ణ జలాలను వాడుకునే హక్కుందన్నారు. దానికోసం కూటమి ప్రభుత్వం పనిచేయాలని అంటున్న దశరథ రామిరెడ్డితో మా ప్రతినిధి కర్నూలు ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టును నిలుపుదల చేసేందుకు టీడీపీ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సహకరించిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. ఒకరికొకరు క్రెడిట్ గేమ్లో మొత్తంగా కూడా రాయలసీమ రైతాంగం మాత్రం నలిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే అసలు ఇక రాయలసీమకు కావాల్సినటువంటి సాగునీటి అవసరాలు ఎలా తీరుతాయి, ఈ ప్రాజెక్టుల వల్ల అసలు ఉపయోగం ఏంటి, దీని మీద రాయలసీమ రైతాంగం ఏమనుకుంటుందన్న అంశాల మీద సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరథ రామిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు చెప్పండి, ఈ యొక్క ప్రాజెక్టుల అంశంలో రెండు ప్రభుత్వాలు ఆడుతున్న ఆటలు ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇక్కడ ప్రధానంగా మనం తుంగభద్ర వాటర్ను వదిలేస్తే శ్రీశైలం మీద ఉన్న ప్రాజెక్టుల నుండి నీటి తీసుకోవడానికి మనకున్న రెండు మార్గాల్లో ఒకటి హంద్రీనేవా అయితే రెండోది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకునే నీళ్లు. ఈరోజు అంశం అంతా కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తర్వాత ఎస్ఆర్ఎంస్లోకి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎత్తిపోసే అంశమే కాబట్టి ఈ అంశానికే నేను కన్ఫైన్ అవుతాను. అదేవిధంగానే ఎస్ఆర్బీసీ వైపు ఉన్న కాలువ ద్వారా మనకు తీసుకుపోవాల్సిన ఎస్ఆర్బీసీ కుడి కాలువ ద్వారా గోరుకలకు తీసుకుపోయి అక్కడ నుండి గండికోటకి ఇచ్చే ప్రధానమైన కాలువ 22,000 క్యూసెక్కులతో నిర్మాణం చేపట్టి ఉంటే 10,000 క్యూసెక్కులకే నీళ్లు పారే పరిస్థితి ఉంది. అంటే స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన బనకచర్ల దగ్గర నుండి డెలివరీ సిస్టమ్ 30 రోజుల్లో 120 టీమ్స్లకు నీళ్లు తీసుకుపోయే పరిస్థితిని క్రియేట్ చేయాల్సి ఉంటే డెలివరీ సిస్టంలో 30 రోజుల్లో 30 రోజులు కూడా 30 టీమ్స్లో కూడా నీళ్లు తీసుకొని పరిస్థితి ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మరి ప్రాధాన్యతగా ఏం చేపట్టాలి? మనకి ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల శ్రీశైలంలో వరదలు వస్తున్నాయి. 30 రోజులు తప్పకుండా వరదలు ఉంటున్నాయి. 100 సంవత్సరాల్లో బచావత్ నీళ్లు పంచినట్టుగా 75 సంవత్సరాల్లో నీళ్లు ఉంటున్నాయి. ఆ 75% సంవత్సరాల్లో నీళ్లు తీసుకోవాలనుకుంటే ఈ నిర్మాణాలన్నీ కూడా వారి తండ్రి గారు ఏదైతే 4 టీమ్స్లో నీళ్లు తీసుకొని పోయి అటు జిఎన్ఎస్ఎస్కో, ఎస్ఆర్బీసీకో, ఇటు తెలుగంకకో, బ్రహ్మసాగర్కో నీళ్లు తీసుకుపోయే నిర్మాణాలన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ 30 రోజుల్లో 30 టీమ్స్లో నీళ్లు తీసుకుంటున్నామంటే మనకు వరదొచ్చిన 75 సంవత్సరాల్లో కూడా నీటినంతా కూడా ఎస్కేప్ ఛానల్ ద్వారా కుందులో పడేసి నెల్లూరు వైపు సముద్రంలో పోసే కార్యక్రమం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యతగా చేపట్టవలసిన అంశాలు ఈ నీరు 30 టీమ్స్లు 120 టీమ్స్లకు తీసుకుపోయే కార్యక్రమాలు పూర్తి చేయాలి. మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పెట్టారు. దాన్ని నేను వ్యతిరేకించడం లేదు, కానీ దానికంటే ప్రాధాన్యతగా చేపట్టవలసిన కార్యక్రమాలు ఇది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎప్పుడు ఉపయోగపడుతుంది? 100 సంవత్సరాల్లో 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో నీళ్లు రాని సంవత్సరాల్లో మాత్రమే ఉపయోగపడేది. నీళ్లు వచ్చిన 75 సంవత్సరాల్లో నీళ్లు వాడుకునే నిర్మాణాన్ని చేపట్టకుండా ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చారు. మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు మేము ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నాం అని ఒక మాట మీరు చెప్తున్నారు. అంతకుముందు కేసీఆర్ గారు, జగన్ గారు మాట్లాడుకుంటున్నారు. ఇది మీ ఇంటికి సంబంధించిన వ్యవహారం కాదు, మీ ఇంట్లో పేరంటం కాదు, పెళ్లి కాదు. ఇది వెనకబడిన ప్రాంతాల యొక్క జీవితాలకు సంబంధించిన అంశం. అటు తెలంగాణలో కానీ ఇటు రాయలసీమలో కానీ మీ ఇండ్లలో కూర్చొని మాట్లాడుకునే అంశాలు కాదు ఇవన్నీ కూడా. కాబట్టి మీ మధ్యన ఏం ట్రాన్స్ఫార్మ్ అయిందో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అఖిల పక్షాన్ని పిలిచి పూర్తిగా జరిగిన విషయాలన్నీ ముందు పెట్టండి, వాస్తవ పరిస్థితులు ముందు పెట్టండి. అదేవిధంగానే అపోజిషన్ పార్టీ కూడా ఆ రోజు అధికారంలో ఉన్న జగన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా ఏం జరిగిందో అన్న వాస్తవాలను ప్రజల ముందు పెట్టడానికి ప్రజా సంఘాలను పిలవాలి, అఖిలపక్ష సంఘాలను పిలవాలి. మీ ఇంట్లో పేరంటం కాదనేది మాత్రం స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. ఇది మొత్తంగా చెప్తున్నాం. రాయలసీమ ప్రాజెక్టుల నేపథ్యంలో ప్రభుత్వాలు భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి తప్ప రైతాంగానికి ఎలాంటి మేలు చేయట్లేదు. ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా అప్రధానమైన ప్రాజెక్టుల మీద చర్చలు లేపటం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం అన్నది పూర్తిగా కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు తమ సొంత ఇంటి వ్యవహారంగా కాకుండా ప్రజల ప్రయోజనం కోసం పనిచేయాలని సాగునీటి సాధన సమితి తరఫున దశరథ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి. కర్ణాటక చేపట్టిన ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి